ఈ విశ్వంలో ప్రతి ప్రాణికి ఒక పుట్టుక, ఒక జీవితం, ఒక అంతం ఉంటాయి. మనిషిగా మనం పుడతాం, పెరుగుతాం, లక్ష్యాలను నిర్దేశించుకుంటాం, వాటిని సాధిస్తాం. కానీ చివరికి ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది, నేనెవరు? ఈ ప్రశ్న మామూలుగా అనిపించినా ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ వీడియోలో నేనెవరు అనే ప్రశ్నకి జ్ఞానయోగం ఇచ్చే సమాధానం, మరియు జ్ఞానయోగం అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధించాలి, జ్ఞానయోగం ఎందుకు కఠినంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. సాధారణంగా జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉన్న విషయాలను తెలుసుకోవడం అని అనుకుంటాం. కానీ హిందూ ధర్మంలో, ముఖ్యంగా యోగ శాస్త్రంలో జ్ఞానయోగం అంటే అది కేవలం అక్షర జ్ఞానం కాదు. ఇది ఆత్మ జ్ఞానం. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కాదు, మన లోపల సత్యాన్ని తెలుసుకోవడం. మన లోపల ఉన్న నిజమైన నేను ఎవరు అని అర్థం చేసుకోవడమే జ్ఞానయోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 4 ప్రధాన యోగ మార్గాలను ప్రస్తావించాడు: కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. వీటిలో జ్ఞానయోగం చాలా లోతైనది, సూక్ష్మమైనది. ఇది మన మనస్సును శుద్ధి చేసి అజ్ఞానం అనే తెరను తొలగించి నిజమైన స్వరూపాన్ని దర్శింపజేసే మార్గం. చాలా మందికి ఇది కఠినమైన మార్గంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది మనం పుట్టుకతో వచ్చిన అపోహాలను, భ్రమలను, అహాన్ని పూర్తిగా తొలగించే ప్రక్రియ. నేనెవరు? ఈ ప్రశ్నతోనే జ్ఞానయోగ ప్రయాణం మొదలవుతుంది. మన శరీరాన్ని నేను అని అనుకుంటాం. ఈ పేరు, ఈ కుటుంబం, ఈ సమాజంలో నా స్థానం, ఇవే నేనని నమ్ముతాం. కానీ ఈ శరీరం శాశ్వతమా? లేదు. ఒకనాడు ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి నేను కేవలం ఈ శరీరమేనా? కాదని జ్ఞానయోగం చెబుతుంది. ఒక నిజమైన జ్ఞానయోగి దేవుడిని గుడిలోనో విగ్రహంలోనో వెతకడు. అతను తనలోనే దైవత్వాన్ని దర్శిస్తాడు. ఎందుకంటే వేదాలు అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం, తత్వమసి అంటే నీవే అది అని వివరిస్తాయి. ఈ మహావాక్యాలు చెబుతుంది ఏమిటంటే మనలో ఉన్న ఆత్మ విశ్వంలో నిండి ఉన్న పరబ్రహ్మ స్వరూపమే అని. మనలోని చిన్న చైతన్య కిరణం విశ్వంలోని అనంత చైతన్య సాగరంలో భాగమే, అది వేరు కాదు. ఇప్పుడు జ్ఞానయోగం సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జ్ఞానయోగం అంటే తత్వశాస్త్ర చర్చలు చేయడం కాదు, ఇది ఒక నిరంతర సాధన. ఆది శంకరాచార్యులు వంటి మహనీయులు జ్ఞానయోగ సాధనకు 3 ప్రధాన దశలు వివరించారు. మొదటిగా వినడం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాల్లోని జ్ఞానాన్ని, గురువుల బోధనలను శ్రద్ధగా వినడం. ఇక్కడ విషయం వినడం కాదు, సత్యం వినడం. అంటే నేను ఆత్మను, ఈ శరీరం కాదు అని సత్యాన్ని తెలుసుకోవడం. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచమంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అనే బోధనను గురువుల ద్వారా వినడం. ఇది మన మనసులో జ్ఞానబీజాన్ని నాటడం లాంటిది. రెండవది ఆలోచించడం. విన్న విషయాలను లోతుగా విశ్లేషించడం, దానిపై ధ్యాస నిలపడం. మనం విన్న సత్యం ఎంతవరకు నిజం అని మన బుద్ధితో, అనుభవంతో పరిశీలించడం. ఈ శరీరం నాది కాదు అంటే ఏమిటి? మరి నేను ఎవరు? ఆత్మ అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలను మనసులో వేసుకొని వాటికి సమాధానాలు మనమే వెతుక్కునే ప్రయత్నం చేయడం. ఇక్కడ సందేహాలను తొలగించుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఒక చెట్టు గురించి విన్నాం, ఇప్పుడు ఆ చెట్టు ఎలా చూడగలను, అది ఏ ఆకారంలో ఉంటుంది అని ఆలోచించడం. మూడవది ధ్యానం. ఇది చివరిది మరియు అత్యంత కీలకమైన దశ. వినడం, ఆలోచించడం ద్వారా మనం తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టడం. అంటే నేనే బ్రహ్మం అనే భావనను మనసులో నిలబెట్టుకొని నిరంతరం దానిపై ధ్యానం చేయడం. మనస్సును బయట విషయాల నుండి వెనక్కి మళ్లించి అంతర్ముఖం కావడం. నేను ఎవరు అనే ప్రశ్నను ధ్యానంలో కేంద్ర బిందువుగా చేసుకొని ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇది కేవలం మానసిక అభ్యాసం కాదు, ఇది ఒక అనుభూతి. ఈ స్థితిలోనే అహం అనేది కరిగిపోతుంది. ఉదాహరణకి చెట్టు ఉందని తెలుసుకున్నాం, ఎలా ఉంటుందో ఊహించుకున్నాం. ఇప్పుడు కళ్ళ ముందు చెట్టును చూసినప్పుడు కలిగే అనుభూతే ధ్యానం. ఈ 3 దశల ద్వారా ప్రయాణిస్తే క్రమంగా మనలోని అజ్ఞానం తొలగి సత్యం స్పష్టమవుతుంది. అప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి అనే సత్యం కేవలం పదాలుగా కాకుండా ఒక జీవన సత్యంగా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు జ్ఞానయోగం ఎందుకు కఠినమో తెలుసుకుందాం. జ్ఞానయోగం చాలా మందికి కఠినంగా అనిపించడానికి ప్రధాన కారణం మనం పుట్టినప్పటి నుండి నేర్చుకున్నది అంతా బయట ప్రపంచం గురించి, శరీరం గురించే. నేను ఫలానా వ్యక్తిని, నాకు ఈ పేరు ఉంది, ఈ బంధాలు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ మనం పెట్టుకున్న గుర్తింపులు. ఈ గుర్తింపులన్నీ శరీరానికి, మనసుకు సంబంధించినవి. ఈ అజ్ఞానం వల్లనే మనం ఆత్మను మర్చిపోతున్నాం, దేహమే నేను అని అనుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక అంధుడు రాత్రిపూట దీపం పట్టుకుంటాడు. ఎందుకు? అతనికి దారి చూసేందుకు కాదు, తనను చూసి ఇతరులు ఢీకొట్టకుండా ఉండేందుకు. అలాగే జ్ఞానం కూడా మనకు ఈ ప్రపంచం ఎలా ఉందో చూపించదు. మనం ఒక భ్రమలో ఉన్నామని, ఈ ప్రపంచం మనకు కనిపిస్తున్నట్లుగా లేదని, అంత ఆత్మమయమని గుర్తించేందుకు సహాయపడుతుంది. జ్ఞానం మన అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి
సత్యాన్ని దర్శింపజేస్తుంది. మనం నేను అనే అహంకారాన్ని పెంచుకుంటాం, నాది అనే మమకారాన్ని కలిగి ఉంటాం. ఈ అహం మమకారాలే మనల్ని బంధించే సంకెళ్ళు. జ్ఞానయోగం ఈ సంకెళ్ళను తెంచుకొని నిజమైన స్వేచ్ఛను అనుభవించడానికి తోడ్పడుతుంది. ఆచారాలు పాటించడం, బహిరంగ భక్తిని ప్రదర్శించడం, పూజలు చేయడం, ఇవన్నీ లోతైన జ్ఞానం లేకపోతే అవి కేవలం యాంత్రిక పనులు మాత్రమే అవుతాయి. జ్ఞానం లేకుండా భక్తి బలహీనపడుతుంది, అది కేవలం మూఢనమ్మకంగా మారవచ్చు. జ్ఞానం లేకుండా కర్మయోగం స్వార్థంతో కూడుకున్నది కావచ్చు, అది బంధానికి దారి తీయవచ్చు. జ్ఞానం ఉన్నప్పుడే మనం చేసే ప్రతి పనికి నిజమైన అర్థం ఉంటుంది, మనం చూపే ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది, మన జీవితంలో నిజమైన శాంతి సంతోషం ఉంటాయి. ఈ జ్ఞానాన్ని సాధించాలంటే మనలో ఒక సమూలమైన మార్పు రావాలి. నేను అనే అహంకారం తగ్గాలి, నాది అనే ఆస్తి భావన పోవాలి, మనకు చెందినది ఏది లేదు, అన్నీ ఈ ప్రకృతిలోని భాగమే అనే సత్యం తెలుసుకోవాలి. అప్పుడే మనం నిజమైన శాంతిని, స్వేచ్ఛను అనుభవించగలం. ఆ శాంతి, స్వేచ్ఛలే మోక్షం. అదే జ్ఞానయోగం యొక్క చివరి లక్ష్యం. మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఏదో స్వర్గానికి వెళ్ళడం కాదు, అది ఈ జీవితంలోనే పొందగలిగే ఒక ఉన్నతమైన మానసిక స్థితి. బంధాల నుండి, అజ్ఞానం నుండి విముక్తి పొంది ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటమే మోక్షం. ఇది అపరిమితమైన ఆనందం, శాశ్వతమైన శాంతిని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు జ్ఞానయోగం గురించి ఒక మొదటి అడుగు వేశారు. ఇప్పుడు మీరు మీ అంతరాత్మతో సంభాషించండి. నిజంగా నేను ఎవరు అనే ప్రశ్నను మీ మనసులో పదే పదే వేసుకోండి. ఈ ప్రశ్నకు జవాబు నేను మీకు చెప్పలేను, ఏ గురువు కూడా చెప్పలేడు. ఈ జవాబు మీ అంతరాత్మ నుండి మాత్రమే రావాలి. కానీ నేను చెబుతున్నది మాత్రం సత్యం. మీరు ఈ శరీరం కాదు, మీరు ఈ మనసు కాదు, మీరు ఆత్మ, మీరే పరబ్రహ్మం. ఈ మాటలు మీ మనసును తాకితే ఒక్కసారి మీలోకి ప్రయాణించండి, ధ్యానం చేయండి, ఆ తత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని అనుభవించండి. అదే మీకు నిజమైన శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అంతకంటే ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలపై మరింత లోతైన వీడియోలు మీకోసం తీసుకురావడానికి నేను సంతోషిస్తాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి. మీ ఒక్కరి జీవితంలోనైనా ఆత్మజ్ఞానానికి మార్గం చూపితే ఈ ప్రయత్నం సార్థకమవుతుంది. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇది వారికి కూడా నిజమైన శాంతిని, సంతోషాన్ని కనుగొనే మార్గంలో సహాయపడవచ్చు. ధన్యవాదాలు.